స్పెషల్స్ ఫస్ట్ నమస్తే తెలంగాణతో స్టార్ట్ చేద్దాం మనం, ఎందుకంటే చాలా మేజర్ హెడ్లైన్స్ నమస్తే తెలంగాణలో కనబడ్డాయి నాకు. పెద్దగా కూడా రాశారు అది. సో అంటే లెక్కే లేదు. ఇందులో 2-3 అంశాలు మిక్స్ చేసి రాశారు. అవును, నమస్తే తెలంగాణలో రంగనాథ్ ప్రెజర్ టాక్టిక్స్ ఇది వాళ్ళు హైలైట్ చేశారు, బాగుంది. కానీ కంటెంట్ ఏంటంటే మనల్ని కూడా అందులో భాగం చేశారు. ఒకసారి మీరు ఫుల్ వర్షన్ చూస్తే ఇది రంగనాథ్ గారి మీద తాను చేస్తున్నది కరెక్ట్ అని చెప్పుకునే ప్రయత్నాలు అని మీడియా సంస్థలకు ప్రాయోజిత ఇంటర్వ్యూలు. అంటే ఇప్పుడు వీళ్ళు రాసింది కూడా ప్రాయోజిత ఇంటర్వ్యూలు కింద స్టేట్మెంట్ చూడండి. హైకోర్టు ఆదేశాలతో తను తాను కాపాడుకునే దిశగా వీరంగనాథ్ విచిత్ర ప్రయోగం. ఒక ఆఫీసర్ గురించి ఇలా రాయొచ్చా అనేది వాళ్ళ సంస్కారానికి వదిలేద్దాం. బట్ ఇందులో ఏంటంటే మన గురించి కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఇది ఏంటి, కోర్టులది డిఫరెంట్ ఒపీనియన్. అంటే ఆయన ఏమన్నారంటే కోర్టులది డిఫరెంట్ ఒపీనియన్ అంటే బేసిక్గా అది ఒక పరిధిలో చూస్తే కోర్టు నోటీసులు ఇచ్చుండొచ్చు, కానీ యాక్చువల్లీ ఓవరాల్గా పరిధి చూస్తే కనుక నేను ఐ కెన్ డిఫెండ్ మై కేస్ అని చెప్పారు. అంటే ఆయన మీద వచ్చిన నోటీసులు అంటే మొత్తం అసలు ఇంటర్వ్యూలో మీరు చేసిన ఇంటర్వ్యూని హైలైట్ చేస్తూ మీ పేరుతో సహా రాశారు. ఇందులో సుమన్ టీవీ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ రేవంత్ రెడ్డి సోదరుడి ఇంటికి నోటీసులే ఇవ్వలేదని వ్యాఖ్య, 63 కేసు, ఇదంతా ఉపోద్ఘాతం, చాలా కథ రాశారు. బట్ రంగనాథ్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇక్కడ భూ కబ్జాదారులే ఆ కేసులు వేశారని కొందరు అధికారులు కోర్టును తప్పుదోవ పట్టించినట్టు పేర్కొన్నారు. అలానే మళ్ళీ అప్పీల్కి వెళ్తామని చెప్పారు. దుర్గం చెరువు దగ్గర ఉన్నటువంటి సోదరుడు తిరుపతి రెడ్డికి ఏం చెప్పారు, ఆయన ఏం చెప్పారు అంటే బేసిక్ గా ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు నేను 2 సార్లు అడిగాను, ఏంటి చట్టం అందరికీ సమానం కదా, అంటే పేదల ఇళ్ళు ధనికుల ఇళ్ళు అని ఉండవు. మీరు చట్ట పరిధిలోనే చూస్తే ఎవరైనా వెళ్ళి ఎక్కడ కబ్జా తీసేయాలి యాక్చువల్లీ. కానీ ఏమన్నారంటే అక్కడ మొత్తం బఫర్ జోన్ లో 1000 వరకు ఉన్నాయి. ఇప్పుడు ప్రాధాన్యతలు ఉంటాయి కదా కూల్చివేతల్లో. ఆయన చెప్పింది ఓవరాల్ గా ఏంటంటే కూల్చివేతల్లో కూడా కొన్ని ప్రాధాన్యతలు ఉంటాయి. అన్నీ ఒకసారి మేము వెళ్ళి ఏదో డిస్ట్రాయ్ చేయాలన్నది కాదు. ఏవైతే వెంటనే మనం అంటే తొలగించి దానికి ఒక పరిష్కారం ఇవ్వవలసిన అవసరం ఉందో అక్కడ మేము దృష్టి పెట్టామని ఓవరాల్గా ఆయన చెప్పిన వర్షన్. ఇది ఆయన వర్షన్ ఆయన చెప్పారు. మనం ప్రశ్నించాల్సింది తప్పకుండా ప్రశ్నించాం. కానీ దానికి అంటే ప్రెషర్ టాక్టిక్స్ అని చెప్పి అంటే వీళ్ళ వర్షన్ కాని వర్షన్ ఏదైనా సరే అది ఇది కూడా ప్రాయోజిత అని మనం అనుకుంటే ఎలా ఉంటుంది, స్పాన్సర్డ్ అనుకుంటే. అంటే కోర్టులది డిఫరెంట్ ఒపీనియన్, అంటే కోర్టుల్ని ధిక్కరిస్తున్నారా రంగనాథ్ గారు అనే అభిప్రాయం వచ్చేలా రాశారు. అంటే కోర్టులది డిఫరెంట్ ఒపీనియన్ అంటే అది పూర్తిగా చూడాలి. అందుకనే ఎప్పుడు కూడా జీవితాన్ని ఇంటర్వ్యూలని రీల్స్ లో మాత్రం చూడకూడదు, ఓవరాల్ గా చూడాలి. అలాగే చర్యల్ని కూడా. సినిమా ట్రైలర్ చూసి సినిమా మీద జడ్జిమెంట్ ఇచ్చినట్టు. అంటే ఇక్కడ కోర్టులది డిఫరెంట్ ఒపీనియన్ అంటే రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే దట్ ఒక పరిధిలో ఈ నోటీసులు ఇవ్వవలసిన బాధ్యత గౌరవ కోర్టులపై ఉంటుంది. అంటే ఒక పరిధిలో, అలా అని అది కంప్లీట్ జడ్జిమెంట్ కాదు, దీని మీద నేను వివరణ ఇవ్వగలుగుతానని చెప్పారు. సో నెక్స్ట్ అది ఏం జరిగినా కూడా చట్ట పరిధిలో జరిగిందని అనుకోవాలి. కానీ ఈ మొత్తం కథనంలో నాకు కనబడింది ఏంటంటే, రంగనాథ్ గారు మీ ఇంటర్వ్యూ కూడా చూసాం కదా, ఈ ఇంటర్వ్యూలోనేమో ఆయన ఒక 3-4 పేర్లు తీశారు. ఆ ముఖీము, ఇట్లా కబ్జాదారు, వీళ్ళు వేసిన ఈ 63 కేసులు కూడా ఇలాంటి బ్యాచ్ వేసిన కేసులే. ఎక్కువ శాతం ఒక 5-6 కేసులు ఇతరులు వేశారన్నారు. ఇన్ఫాక్ట్ మనం అడిగాం కూడా, మీరు పడ్డమే ఎన్కన్వెన్షన్ మీద ఎందుకు పడ్డారు, ఎఫెక్ట్ కోసమా, మేము ఎవరిని వదిలిపెట్టామని చెప్పి మీ హీరోయిజం చూపించుకోవడానికి ట్రై చేశారా అని అడిగాము. 14 నుంచి స్టే ఉందంటే చెప్తే ఎలా చేశారు, అది ఎవరైనా మేనేజ్ చేశారని మీరు ఆపాదిస్తున్నారని కూడా అడిగాం. అన్నిటికీ వాటిలోకి నేను వెళ్ళడం లేదని ఆయన ఎప్పుడూ కూడా ఒక్క చోట కూడా ఎక్కడ ఒక పొలిటికల్ ఎలిగేషన్ చేయలేదు. పొలిటికల్ పరిధిలో దీన్ని అస్సలు తీసుకురాలేదు. ఆయన కేవలం విధుల నిర్వహణలో ఇప్పటివరకు జరిగిన అవకతవకలు, వాటి సవరణ గురించే మాట్లాడారు. ఇక్కడ కథనం ఎలా ఉందంటారు మీరు? మరి ఖచ్చితంగా మనకి పేదలు సామాజిక వర్గ వాట్సాప్ గ్రూపుల్లో సింపతి స్టేటస్లు, కోర్టు ధిక్కరణ కేసులు వేసిన వారిపై కబ్జాదారులుగా ముద్ర. అంటే ఈ స్టేట్మెంట్స్ చూస్తే ఒక ఆఫీసర్ని టార్గెట్ చేసినట్టు ఉందా, లేదా న్యాయం కోసం, ధర్మం కోసం, చట్టం కోసం నిలబడుతున్న కథనంలా ఉందా ఇది? అంటే వీళ్ళందరూ రాస్తున్న వాళ్ళు కానీ ప్రశ్నిస్తున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇంకా సమస్యని ఇంకా డీప్గా స్టడీ చేయాలని, ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఈ ఏంటి రీల్స్ చూసి పిల్ల ఎలిగేషన్స్ కంటే కూడా ఇంకా గట్టిగా చూడాలి. డెఫినెట్గా ఇప్పుడు సామాజిక వర్గ ఆధారంగా చూస్తే ఎక్కడి నుంచి మనం తవ్వుకుంటూ రావాలి అంటే అసలు రాజకీయ వ్యవస్థే మొత్తం సామాజిక వర్గ ఆధారంగా నడుస్తుంది. అంటే అది ఇక్కడ అప్రస్తుతం అని నా ఫీలింగ్. ఎందుకంటే డెఫినెట్గా పేదల ఇళ్ళు ఎందుకు కూలగొట్టారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఎందుకు కల్పించలేదని మనం గట్టిగా ప్రశ్నించాం. ఇప్పుడు అంటే 100 మందినే చూపిస్తున్నారంటే 100 కాదు
ముగ్గురే ఉన్నా కూడా వాళ్ళకి న్యాయం జరిగేలా చూడాలి, వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏదో విధమైన రీయింబర్స్మెంట్ జరగాలని చెప్పి మనం ప్రశ్నించాము. కాబట్టి ఇది మన ఇంటర్వ్యూతో నిమిత్తం లేదు, ఇదంతా కూడా టార్గెట్ రంగనాథ్ గారు. ఎందుకంటే రాసిన వాళ్ళు కూడా ఎవరో సాటి జర్నలిస్టులు, వాళ్ళు ఇది చూసే స్పందించి రాశారంటే డెఫినెట్గా ఇంటర్వ్యూ హిట్ అయినట్టే. రైట్. కళ్యాణ్ లక్ష్మి గురించి, షాదీ ముబారక్ గురించి కూడా కొంచెం సీరియస్ కామెంట్స్ చేసింది కోర్టు. అలాగే ఇందులో డిఫరెంట్ అనాలిసిస్ వచ్చింది. 4 వారాలుగా కౌంటర్ వేయకపోవడం వల్లనే స్టే వచ్చింది అనేది నమస్తే తెలంగాణ. అంటే కొన్ని అవకతవకలు బయటపడ్డాయి. గతంలో ఇచ్చిన చెక్కులు అవి ఎవరికి ఇచ్చారు, అర్హులకు ఇచ్చారా, బౌన్స్లా, పెళ్ళైన వాళ్ళకి, ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళకి ఇచ్చారని చెప్పి కోర్టు కేసులు కూడా నడిచినాయి. అంటే ప్రతి గవర్నమెంట్ స్కీమ్ వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే తప్పకుండా కొన్ని అమలు పరిచే కార్యక్రమంలో జరుగుతూ ఉంటాయి. సో మరి దానికి మరి మొత్తంగానే ఆపేయాలా అన్నది చర్చించుకోవాల్సిన విషయం. ఓన్లీ స్టే కాబట్టి బహుశా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉండొచ్చు. ప్రస్తుతానికైతే నిలుపుదల జరిగింది అని అనుకోవచ్చు. అది ఇంకా మిగతా అంశాలు చూస్తే కనుక ఇవి యూనిటీ మాల్ టెండర్లను రద్దు చేయాలి, మాది టీ హబ్, మీది ఏ హబ్, పొలిటికల్ స్టేట్మెంట్సే ఉన్నాయి అన్ని. ఆ 120 కోట్లు ఏమైనాయి, మూసీ అభివృద్ధి మాటన కాంక్రీట్ సమాధి. సో వీళ్ళు మూసీకి వ్యతిరేకంగా వరుసగా కథనాలు రాస్తున్నారు. అంటే ఖచ్చితంగా ఒకటి మనం ఇక్కడ మాట్లాడాలి కేశవ్, ప్రతి న్యూస్ పేపర్కి వాళ్ళ వర్షన్ ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక ఐడియాలజీతో నడిపిస్తున్న వార్తలన్నీ కూడా. కాబట్టి మీరు నాణానికి 2 వైపులా ఉంటాయి. సో ఇప్పుడు ఈ ప్రెషర్ టాక్టిక్స్ గురించి ఇది ఎక్కడికి దారి తీస్తుందనే విషయం మాత్రం మీరు మీ కామెంట్ ఇవ్వాలి. అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే లీగల్ బౌండరీస్ వేరు, ప్రజలకు జరుగుతున్నది వేరు. హైడ్రా వలన కొంతమందికి పెద్దవాళ్ళకి నష్టం జరుగుతున్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కానీ ప్రకృతి పరంగా జరుగుతున్న ప్రయోజనాలు కానీ, పేదవాళ్ళకి సంబంధించినటువంటి భూముల విషయంలో తీసుకుంటున్నటువంటి కొంత కేర్, ఈ రెండింటి వలన అయితే ప్రయోజనం ఉంది అని చెప్పని అనిపిస్తుంది. ఓవరాల్ గా అంటే చిన్న గీత పెద్ద గీత అని లెక్క వేసుకుంటే ఖచ్చితంగా ఒక ప్రక్షాళన జరగకపోతే ఇప్పట్లో ఇది స్టార్ట్ అవ్వాలన్నది పాయింట్. తెలంగాణ అంటేనే గొలుసు కట్టు చెరువులకి పెట్టింది పేరు. ఎప్పుడు కాకతీయులు దాదాపు 800 ఏళ్ల క్రితం తవ్వినటువంటి చెరువుల వ్యవస్థ ఇప్పటికీ బతికిస్తుంది. కానీ నా డౌట్ ఏంటంటే మనకి కాకతీయ చెరువులు మేము కల్పిస్తున్నాం, సృష్టిస్తున్నాం కొత్తవని చెప్పి గత హయాంలో కూడా మనం చూసాం. సో మరి ఆ చెరువులు ఏమిటి, ఈ చెరువులు ఏమిటి, మరి చెరువులు అసలు లేవా, ఆ చెరువులు ఈ చెరువులు కలుపుకుంటే తగ్గాయా పెరిగాయా, ఇది మీరు చెప్పండి. ఇక్కడ 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మిషన్ కాకతీయ చేసింది ఏంటంటే చెరువుల పునరుద్ధరణ. అంటే దీనికి ఇంకొక వర్షం చెప్పాలంటే గతంలో ఉమ్మడి ప్రభుత్వాలు ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా చెరువుల పూడిక తీత అనేది ఒక కార్యక్రమం కింద ప్రభుత్వాలు తీసుకునేవి. కరెక్ట్. అది దానికి మిషన్ కాకతీయకి పెద్ద వేరియేషన్ ఉండదు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే చెరువులకు సంబంధించినటువంటి ఆయకట్టు ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా ఉంటుందో, చెరువులకు సంబంధించి ప్రధానంగా క్యాచ్మెంట్ ఏరియా, నీటి పారుదల, వర్షం పడినప్పుడు ఆ నీరు ఎట్లా పోవాలనేది ఒక ట్రాక్ సిస్టమ్ డెవలప్ చేశారు. వాటిని పునరుద్ధరించే ప్రయత్నం హైడ్రా చేస్తుంది అనేది వీళ్ళు చేస్తున్నారు. ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా, ఇప్పుడు మీరు అన్నారు కదా చెరువులు అప్పుడు చెరువులే ఇప్పుడు చెరువులే, మరి ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఇప్పుడు చెరువుల పునరుద్ధరణ జరుగుతుంది, అప్పుడు చెరువుల పూడికి తీత మాత్రమే జరిగింది. సో సాంకేతికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. రైట్. లీగల్ బౌండరీస్ దాటారా లేదా అనేది ఇక అది కోర్టులు నిర్ధారిస్తాయి. ఇంకోటి ఏంటంటే కోర్టుల పైన కూడా, గౌరవ కోర్టుల పైన మనకి గౌరవం ఉంది, చాలా గౌరవం ఉంది. కానీ కొన్ని విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో బియాండ్ ద లైన్ మాట్లాడుతున్నారు. ఒక అధికారిని డిసైడ్ చేసే రైట్ కోర్టుకు ఉందా లేదా, అది కూడా అవును చర్చించుకోవాలి. ఈ అధికారిని తీసేయండి అనేటువంటి హక్కు కోర్టుకు ఉందా లేదా, ఇప్పుడు పెద్ద చర్చ అది. అంటే కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బ్యూరోక్రసీ లేదా లెజిస్లేచర్ అండ్ జ్యుడిషియరీ, ఈ ఆస్పెక్ట్ లో ఇప్పుడు చర్చ జరగాల్సి వస్తుంది. చాలా పెద్ద టాపిక్ ఇది. బట్ ప్రజలకు ప్రయోజనం జరుగుతుందా లేదా అనేది మాత్రమే మనం చూడగలుగుతాం అన్నమాట.